ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు, ఏంటమ్మాయి గారు అర్జెంట్ గా కలవమన్నారు? ఆవిడ స్పృహలోకి వచ్చారా? అసలు విజయాంబిక దీపక్లు ఆవిడని ఎందుకు చంపాలనుకున్నారో చెప్పారా? పెద్దయ్య గారి ముందు వాళ్ళ గురించి బయట పెట్టారా? పెద్దయ్య గారు ఏమన్నారు? ఏంటమ్మాయి గారు అడుగుతుంటే సైలెంట్ గా ఉన్నారు? ఏమైంది? రాజు, నైట్ నేను పడుకునే సమయానికి ఆవిడ స్పృహలోకి రాలేదు. కానీ నేను మార్నింగ్ లేచేసరికి ఆవిడ కనిపించలేదు రాజు. అయితే ఆ విజయాంబిక దీపక్లకి ఆవిడ ఇంట్లో ఉన్న విషయం తెలిసిపోయిందేమో అమ్మాయి గారు. వాళ్ళే ఏమైనా చేసుంటారు. నాకు అదే అనుమానం వచ్చింది రాజు. కానీ నేను నిద్ర లేచి బయటకు వచ్చినప్పుడే వాళ్ళు నిద్ర లేచారు. ఆవిడ లేకుండా వాళ్ళని ఎలా ప్రశ్నించాలో తెలియక నేనేమీ అడగలేకపోయాను. బయట అంతా వెతికాను రాజు, ఎక్కడా కనిపించలేదు ఆవిడ. అంతేకాదు రాజు, అత్తయ్య మందారాన్ని చంపేద్దామని ఐరన్ బాక్స్ కి కరెంట్ కనెక్షన్ ఇచ్చింది. మందారంకి ఏమైనా అయిందా అమ్మాయి గారు? లేదు రాజు, ఎవరి పాపాలు వాళ్ళకే చుట్టుకుంటాయి అంటారు కదా, అలానే అత్తయ్య చేసిన ఆ పాపం దీపక్నే చుట్టుకుంది. మళ్ళీ ఆ దీపక్ని మందారమే కాపాడింది. ఆ అమ్మాయి మెడలో ఉన్న చైన్ దొంగిలిస్తే నెల రోజుల పాటు ఏ పని చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రాజు, అమ్మాయి గారు మీకేం కాలేదుగా? అమ్మాయి గారు మీ మెళ్ళో తాళేమైంది? ఏంటమ్మా, పోయిందనుకున్న తాళి దొరికిందని సంతోషపడుతున్నారా? మీకు దొరికిన తాళి పెరిగింది. అర్థం కాలేదా? నీ తాళి బొట్టు తెగిపోయింది. నిండు అమావాస్య రోజున తాళి పెరగడం అంత మంచిది కాదు. తాళి కట్టిన భర్తకు అరిష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.